ఆయన మరణము మనం దేవునితో సమాధానపరిచింది. ఆయన శిలువ రక్తములో మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రుడిగా చేశాడు. ఆయన పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మన ఆత్మ కంటుకున్న పాప రోగానికి స్వస్థత, సమాధానము ఇచ్చాడు. దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేశాడు. యూదులు మనల్ని ముట్టుకారంటే కూడా ముట్టుకోరు. యెరూషలేము యాత్రకు పోతారు చాలా మంది. చూడండి, డబ్బు ఖర్చు పెట్టుకోండి. వాళ్ళు చూపించే గైడెన్స్ కూడా యూదులే. అయితే నీ మందిరానికి వస్తాము మేము అంటే రానికి లేదంటారు. ఎందుకు? మనం అంటరాని వాళ్ళని అంటారు. చూసారండి, అట్టి దూరస్తులైన వాళ్ళను యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం చేసినాడు? సమీపస్తులుగా చేసి ఒక కుటుంబంగా మార్చాడు. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్తుడని భేదము లేదు. మీరందరూ ఒకటే కుటుంబం, ఒకే ఇంటి వారన్నాడు. చూసారు, ఆయన